ఒక అడవిలో గాడిద ఒకటి గడ్డి మేస్తూ ఉంది. అటుగా వచ్చిన పులి దాన్ని చూసి పంజా విసరడానికి అదును కోసం ఎదురు చూడసాగింది. అది గమనించిన గాడిద, ఓయ్ పులిరాజా, నేను ఆహారం తింటున్నాను, కాసేపు ఆగు. నేను ఆహారం తినడం వల్ల నాకు బలం వస్తుంది. నువ్వు ఎలాగూ గడ్డి తినలేవు కాబట్టి గడ్డి తిని బలం తెచ్చుకుని నన్ను తింటే నీకు రెండింతల బలం వస్తుంది. ఏమంటావు అన్నది. నువ్వు చెప్పింది పాయింటే, సరే కానీ అని పులి ఎదురు చూడసాగింది. గాడిద గడ్డి తింటూ, ఆహా, ఈ నీలం రంగు గడ్డి ఎంత రుచిగా ఉంది. వాటే టేస్టీ. ఇలాంటి గడ్డి నేను ఇంతవరకు తినలేదు అంది ఆనందంగా. ఆ మాటలు విని, ఏయ్ పిచ్చి మొహమా, గడ్డి నీలం రంగులో ఉండడం ఏంటి? కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు, ఆ గడ్డి పచ్చగానే ఉంది అన్నది పులి. గడ్డి రంగు గురించి పులి గాడిద వాదించుకోవడం మొదలుపెట్టాయి. ఇదిగో, ఏదో పులిరాజావని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. మరొక రైతేనా నా వెనక ఎడంకాలితో లాగిపెట్టి తన్నేదాన్ని. ఈ గడ్డి నీలం రంగులోనే ఉంది, అది నిజం అన్నది గాడిద కోపంగా. ఏయ్ పిచ్చి గాడిద, అడ్డగాడిద, కళ్ళు లేని గాడిద, ఆ గడ్డి పచ్చ రంగులోనే ఉంది, అదే నిజం అన్నది పులి మరింత కోపంగా. గడ్డి ఏ రంగులో ఉందనే వాదన చివరికి రచ్చగా మారింది. ఎవరి వాదన సరైందో తెలుసుకోవడానికి పులి గాడిద మృగరాజును ఆశ్రయించాయి. పులికి గాడిదకు కోట్లాటేంటి? చాలా విచిత్రంగా ఉందే. అసలు ఏంటి మీ గొడవ అని అడిగింది సింహం ఏం అర్థం కాక. గాడిద అతి వినయం ప్రదర్శిస్తూ, ప్రభు, గడ్డి నీలం రంగులో ఉంటుందన్న నిజాన్ని మీరు కాదంటారా అని అడిగింది. నిజమే కదా, గడ్డి నీలం రంగులోనే ఉంటుంది, అందులో సందేహం ఏముంది అన్నది సింహం నవ్వుతూ. చూడండి ప్రభు, ఈ మతిలేని పులి నేను చెప్తే ఒప్పుకోవడం లేదు. పైగా నన్నే పిచ్చి గాడిద, అడ్డగాడిద, కళ్ళు లేని గాడిద అని నానా తిట్లు తిట్టింది. ఈ పొగరబోతును కఠినంగా శిక్షించండి అన్నది గాడిద అమాయకంగా. వెంటనే మృగరాజు తన తీర్పును ప్రకటించింది. గడ్డి నీలం రంగులోనే ఉంటుంది, అది తప్పని వాదించినందుకు, గాడిదను అడ్డమైన తిట్లు తిట్టినందుకు ఈ పులి 4 రోజుల పాటు నోరు మూసుకుని ఉండాలని శిక్ష విధిస్తున్నాను అన్నది సింహం. ఆ తీర్పు విని, హే, నేనే గెలిచాను. గడ్డి నీలం రంగులోనే ఉంటుంది, అదే నిజం అని గాడిద సంతోషంగా గంతులు వేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. మృగరాజు తీర్పు విని పులి విస్తుపోయింది. అయిష్టంగానే తనకు విధించిన శిక్షను అంగీకరించింది. మృగరాజా, ఇప్పుడైనా నిజం చెప్పండి, గడ్డి ఆకుపచ్చగా ఉంటుందా లేదా అని అడిగింది. నిజమే, గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది, ఎవరు కాదన్నారు అన్నది సింహం. మరైతే నన్నెందుకు శిక్షించారు అని అడిగింది పులి ఏం అర్థం కాక. గడ్డి రంగు గురించి కాదు నీకు శిక్ష విధించింది, అదంటే అడ్డగాడిద, దానికి బుర్ర లేదు. మరి నీ తెలివి ఎక్కడేడ్చింది? నీలాంటి మేధావులు, ధైర్యవంతులు గాడిదలతో వాదించి కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. పైగా నా దగ్గరకు వచ్చి ఆ సమస్యను పరిష్కరించమని నా టైం వేస్ట్ చేస్తున్నారు. అందుకే నీకు మౌన శిక్ష విధించాను, వెళ్ళు అన్నది సింహం. పులి తను చేసిన పొరపాటును గ్రహించింది. పాపం 4 రోజుల పాటు అడవిలో మౌనంగా గడిపింది. ఈ కథలో నీతేమిటంటే, మూర్ఖులతో వాదించి మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.